ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఇద్దరు అమ్మలక్కల ముచ్చట. అమ్మలక్కల ముచ్చట అంటే ఇద్దరు పక్కపక్కింటోళ్ళే. ఎప్పుడు చూసినా ఎప్పుడు గొడవ పెట్టుకుంటారో ఎప్పుడు కలిసి ఉంటారో ఎవరికి తెలియదు. అందులో ఒక అమ్మాయి చాలా మంచిది, ఇంకొక ఆమె గయ్యాడికి మారు పేరు అనుకోవాలి. ఆమె గురించి మన వీడియోలో కొద్దిగా మాట్లాడుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట. ఇద్దరు పక్కింటి వాళ్ళు ఉన్నారు, అదే ఆడవాళ్ళండో. అప్పుడే అర్థమైపోయిందా? నేను ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత తలలు పట్టుకుంటారో మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మీ చుట్టూ కూడా ఎన్నో జరుగుతాయి. అయితే ఒకే వాడలో ఉండే ఇద్దరు పక్కపక్కనే ఉండే ఇద్దరు అమ్మలక్కలు మాత్రం ఎప్పుడు చూసినా లొల్లిలే పెట్టుకుంటారు. అయితే అందులో ఒక ఆమె సాఫ్ట్గా ఉంటుంది, ఇంకొక ఆమె ఎప్పుడు చూసినా ఆమె మీద పడి ఏడుస్తూ ఉంటుంది. నా రోజు మంచిగా ఉంటుందా, నా రోజు లొల్లి పెట్టుకుంటుంది. ఇద్దరిలో ఒక ఆవిడ చాలా మంచి ఆవిడ, ఎన్ని గొడవలు పెట్టుకున్నా సర్దుకుపోయే రకం. సరేలే ఏదో కోపంలో అనుకున్నాం, మళ్ళీ మాట్లాడుకోవద్దా అనుకునే టైపు. ఇంకో ఆవిడ జరిగినప్పుడు గొడవతోనే ఉంటది, మళ్ళీ మాట్లాడినప్పుడు మామూలుగా మాట్లాడుతుంది. కానీ కాకపోతే ఆమె మనసులో ఏం పెట్టుకొని మాట్లాడుతుందా, ఎట్లా మాట్లాడుతుందా తెలియదు. ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్స్ గురించి లేదా అంటే వేరే వాళ్ళ నెగిటివ్స్ గురించే ఆమె ఎప్పుడు చూసినా ముచ్చట్లు పెడతా ఉంటుందట. ఇక ఆమెతో మాట్లాడాలి అంటేనే చిరాకు వచ్చేదట. ఎవరైనా మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కానీ లేదు అంటే మనం మాట్లాడినప్పుడు కానీ మనం మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు కాసేపు రిలీఫ్ అవ్వాలి, లేదు అంటే వాళ్ళ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఇంకేమైనా వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి, లేదు అంటే మన ఫ్యామిలీలో జరిగే పాజిటివ్స్ గురించే మాట్లాడాలి. అంతేగాని ఈ పక్కింటి ఆమె మాత్రం ఎప్పుడు చూసినా ఎవరిదో ఒక లొల్లి తీసుకొచ్చి చెప్పడం, ఆమె లైఫ్లో ఉన్న కష్టాలనే ఆమె గుచ్చి ఆ విషయాల గురించి తీసుకుంటా ఆమెను ఇబ్బంది పెట్టేదట. ఇంకా ఆమె నేనే తోపు, నా ఫ్యామిలీ తోపు అని ఆమె ముందే అనుకుంటూ ఉండేదట. గొడవ జరిగినప్పుడు నువ్వెంత అనే మనిషి గొడవలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాటలు కలిసిన తర్వాత మళ్ళీ అంత చక్కరలాగానే మాట్లాడేదట. కాకపోతే మళ్ళీ నాలుగు గొడవ అయ్యేదట. మళ్ళీ గొడవ పెట్టుకున్నప్పుడు మరి పోనీ ఇద్దరం ఎప్పుడో అప్పుడు మాట్లాడుకునే వాళ్ళమే కదా, మొహం చూసుకునే వాళ్ళమే కదా, తెల్లారితే పొద్దుకితే ఎందుకులే అనుకొని ఉండేది కాదు. గొడవ జరిగినప్పుడు మాత్రం ఎదిరింటోళ్ళకి పక్కింటోళ్ళకి అందరికీ ఈమె మీద ఎక్కించి చెప్పడం, ఈమె మీద చాడీలు చెప్పడం, లేదు అంటే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా అని ఆమెకు తెలిసేలాగా ఆమె ముంగట బిల్డప్లు ఇవ్వడం, ఇట్లా చేసేదట ఆమె. అయితే అక్క ఆమె కోసం మీ మాటండి వేలో ఒక మంచి స్ట్రాంగ్ మాట అయితే నా కోసం చెప్పవా అని ఆ చెల్లె నన్ను అడిగింది. ఆ అక్క కోసం చెప్తానా? అమ్మ తల్లి, నువ్వు పెంట పెట్టే కడికి చాలు. ఎప్పుడు చూసినా పక్కింటోళ్ళు ఏం చెప్తాను, ఎదురుంటోళ్ళు చెప్తాను అని కాకుండా నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచిస్తే ఇంకెంతో బాగుపడేదాని అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు పని పాట లేనట్టు అమ్మలక్కల ముచ్చట్లే పెట్టుకుంటా ఇతరులను బాధ పెట్టాలి, ఏ మాట అంటే ఎదుట వాళ్ళు బాధపడతారు అని ఆలోచిస్తూ ఉంటావు కదా, ఆ ఆలోచనతోనే నువ్వు మారాలి. ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తాడు. ఒకళ్ళు మన వల్ల ఏడుస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి మనం కర్మ అనుభవించాల్సిందే. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావేమో, కానీ కర్మ అనేది ఎప్పుడు నిన్ను వదలదు. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మంచిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలన్నీ తీసుకెళ్ళి ఆమె అందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి నిన్ను కుళ్ళ పొడవడం. కాబట్టి ఆమె ఎటు విషయాన్ని అటు వదిలేసి నువ్వు చెప్పినవి కూడా నీ దగ్గరనే వదిలేసి ఆమె కామోషి ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా ఆమె గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ పనేదో నువ్వు చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఒకరి మీద ఏడిస్తే మనకు మంచి జరగదు. అందరి గురించి నేను తనకు చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళకి చెప్తే ఏంటి నా పరిస్థితి అని కొంచెం ఆలోచించాలి. అంతేకాకుండా నువ్వు ఈమెతో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండి గొడవ జరగంగానే ఇంకా ఏదో ఆపోజిట్ పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఆమె ముంగట నువ్వు ఎంతో హ్యాపీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తే అది ఒకసారి నువ్వైనా ఆలోచించాలి. ఎందుకంటే మీరిద్దరు కలిసినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నారు, ఎవరి గురించి నువ్వు ఏం చెప్పినావో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో వండుకుంటేనే కదా ఇప్పుడు ఈ అమ్మాయిని బాధ పెడుతున్నావు. అఫ్కోర్స్ ఆ అమ్మాయి అసలు బాధపడతలేదు, కాకపోతే నీకైనా ఆలోచన ఉందా లేదా? తాడి చెట్టు అంతా ఎదిగినప్పుడు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. కొంచెం ఆలోచించండి. మాట్లాడితే మాట్లాడు, లేదు అంటే వదిలేయి. అంతేగాని నీతో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండి ఏదో గొడవలు పెట్టుకొని గొడవ లేనప్పుడు మాత్రం ఏదో విర్రవిగకు. అసలు నువ్వు ఏం సాధించినావు అని ఒకసారి ఆలోచించుకో.
ఇక ఈ మాటను నాతో షేర్ చేసుకున్న చెల్లమ్మ, నీతో కూడా ఒక చిన్న మాట. ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం ముందు మానేసాయి. అందులోనూ మీరు గొడవలు పెట్టుకున్నప్పుడు ఒకలాగా, గొడవలు తగ్గిపోయి మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు ఉన్నాయి లేని ఇంట్లో ఉన్న బాధలు, నీ బాధలు ఏవైనా సరే ఆమెతో నువ్వు షేర్ చేసుకోవడం మానేసాయి. ఎందుకంటే ఒకసారి 2 సార్లు చూసినాక ఇంకా ఆ మనిషి అంతే అని మనకు అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత మనం ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించి పోతే మనకే తిప్పలు వస్తాయి. ఇక చెల్లమ్మ కొంచెం అర్థం చేసుకొని ఆమెతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఆమె నీకు ఇంపార్టెన్స్ ఇస్తలేదు అని నువ్వు బాధపడడం మానేసే. అలాంటి వాళ్ళు మనకు దూరం ఎంతుంటే అంత మంచిది. నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిన చిన్న టాపిక్, కానీ ఇది అందరి ఇళ్ళల్లా అంటే మన చుట్టూ జరిగే టాపిక్, ఎక్కువగా జరిగే టాపిక్ ఉంటుంది. ఆ గయ్యాలి అమ్మకు మీరు చెప్పే మాట ఏందో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.